మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని డిసీజెస్ స్టార్ట్ అయ్యి కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకుతాయి, మోర్టాలిటీ జరుగుతూ ఉంటాయి. ఆ మోర్టాలిటీ జరిగినప్పుడే మనకి చాలా లాస్ అవుతాం అమౌంట్. ఏంటంటే ఉన్న వాటిలోనే మనం బతికించుకోవాలా, ఈడొచ్చే లాస్ అయిన డబ్బులు దాంట్లో సంపాదించుకోవాలా, అది ఆలోచనతో ఉంటేనే మనం షెడ్ మెయింటైన్ చేయగలము. అయ్యో చనిపోయిందో అని భయపడుకుంటుంటే ఉన్నవి దెబ్బతీస్తా ఉంటాయి. సో దానికి చనిపోయినా మోర్టాలిటీ అయిందని భయపడొద్దండి. మాక్సిమం మోర్టాలిటీ అయితే మనం లాస్ అయిందని ఫిక్స్ అయిపోండి. మోర్టాలిటీ కాకుండా చూసుకున్నంత వరకు చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో ఉన్నాము. ఇక్కడ పొట్టేళ్ల ఫార్మింగ్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ పొట్టేళ్ల ఫార్మింగ్లో ఎదురయ్యే సమస్యలు, అలాగే పొట్టేళ్ళు ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో, వాటిని ఏ విధంగా ఏ ధరలకు అమ్ముతున్నాడో, వాటి మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరన్న? నా పేరు నరసింహులు. నరసింహులన్న. అన్న, మీరు ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినారు? ఇక్కడ ఉండి 1 year అయిందండి. ఇక్కడ ఇంత ముందు వచ్చి నేను ఫైనాన్స్ ఫీల్డ్లో ఉండి ఒక దాదాపు 10 years 13 years చేశాను. దాని తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నేను అక్కడ చేయలేక సొంతంగా ఉండాలి, సొంత బిజినెస్ చేసుకోవాలని ఇష్టంతో ఈ ఫామ్ నడుపుతున్నాను. ఇక్కడ నరసింహ పొట్టేల్ ఫామ్ పెట్టి కళ్యాణదుర్గం దగ్గరలో గురిబయట కనుక ఇష్టపూర్వకంతో చేస్తున్నాయి ఈ వర్క్. జాబ్ మానేసి మరి ఈ ఫార్మింగ్ లోకి వచ్చారు కదా? అవును. అంటే జాబ్ లోను నాకు 15,000 20,000 బిలో శాలరీ వచ్చేది. ఫుల్ టైం చేసేవాళ్ళు. ఇది హాఫ్ టైం మార్నింగ్ ఈవినింగ్ ఒకటి వర్క్ చేస్తే చాలు. ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి కష్టం అనుకోకుండా ఇష్టంతో నడుపుతున్నాను. కొన్ని మధ్యలో ఏదో అనివార్య కారణం వల్ల నేను వదిలేస్తే కనుక మళ్ళీ జాబ్ మీద మక్కువ చూపించకుండా, అది అవకాశం రాలేదు, సొంత బిజినెస్ పెట్టుకోండి మేలు, ట్రై చేద్దాము అని నేను సొంతంగా నిర్ణయం చేసుకున్నాను. ఇప్పటికైనా ఇష్టపూర్వకంగానే చేస్తున్నా, కష్టం అనుకోలేదు. వచ్చిన ప్రాఫిట్ చిన్నదైనా చాలు, సంతోషంగా ఉన్నాను. టెన్షన్ వర్క్ ప్రైస్ ఉండదు. అసలు వచ్చింది 15,000 20,000. ఆ 15,000 20,000 వచ్చినా చాలా నాకు హ్యాపీగా ఉండొచ్చు అనేసి ప్లాన్ చేశాను. అన్న, ఈ షెడ్ నిర్మించుకోవడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? దాదాపు అంటే 1,30,000 నుంచి 1,50,000 అయింది టోటల్ వర్క్ చేసుకో. చిన్నగానే చుట్టూ నల్ల బండ్లు బాతుకున్నాము. ఇంక రేగుల షెడ్ కనుక అంత మొదలైంది. 130 150 బిలో. అన్న, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఈ పిల్లలు? నేను ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గం చుట్టుపక్కల పల్లెల్లో రైతుల దగ్గర ఉంటే కొనుగోలు చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్. అక్కడ లేనప్పుడే మార్కెట్, అనంతపురం మార్కెట్ కానీ పావడ మార్కెట్ పోయి అక్కడ నుంచి కొనుగోలు చేసి ఇక్కడ నేను చిన్న పిల్లలు తెచ్చుకుంటుంటాను. ఆ చిన్న పిల్లలు తెచ్చి 3 to 5 months మేబీ ప్రాఫిట్ ఏం బాగా వస్తుంది అప్పుడు. కానీ నాకు స్పాట్లు ఎవరన్నా 1-2 కావాలన్న వాళ్ళకి లైవ్ వెయిట్ అమ్ముతున్నా కనుక లోకల్ నేను వాళ్ళ స్పాట్ లో పెద్ద పిల్లలు లేకపోతే ఇబ్బంది పడతాను అనేసి మాక్సిమం పెద్ద వాటిని తీసుకురావడానికి ఇష్టపడుతుంటాను. పెద్ద వాటిలే రైతుల దగ్గర సమయానికి ఉండుకుపోవచ్చు కాబట్టి 100% పోయి తెస్తా ఉంటాను. అక్కడ మంచి క్వాలిటీ అనంతపురం పావుల్లో మంచిగానే ఉంటాయి కనుక 1-4 సార్లు తిరుగుతూ ఉంటా. ఈసారి సరిపోలేదు రిటర్న్ రావడం, మళ్ళీ నెక్స్ట్ వీక్ పోవడం, మళ్ళీ తీసుకురావడం చేస్తా ఉంటా. అన్న, మీరు అక్కడ మీరు ఎంచుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మైన్ వచ్చి దానికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నాయా, లేదంటే సైలెంట్ గా అంటే డల్ గా ఉండి సైడ్ ఉంటాయా, దానికి దగ్గు జలుము ఏమైనా క్యాచ్ చేయాలి. మాక్సిమం మన ప్రైజ్ మనం చేస్తుంటాము, మన చేతిలోకి వచ్చినాక చెప్పలేం. అక్కడైతే ఆల్రెడీ అన్ని మంచిగానే ఉంటాయి. మనకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన షెడ్ లోకి వచ్చినంటే వెంటనే డివార్మింగ్ మెడిసిన్ వాడుతూ ఉండాలా. డివార్మింగ్ అయిన 1 week తర్వాత లివర్ టానిక్లు ఏ టైంలో ఏం వాడాలా, సిరప్ రూమ్ లో వాడితే బెస్ట్. ఎక్కువ శాతం ఇంజక్షన్ వాడడం వల్ల కొంచెం మటన్ ఎఫెక్ట్, మటన్ క్వాలిటీ తగ్గుతుంది. అందరు చెప్పేది ఏమంటే ఇంజక్షన్లు ఎక్కువ వాడుకోవడం ఉండేది బెస్ట్. ఓన్లీ సిరప్ రూమ్ లో ఆరోగ్యం బాగాలేకపోతే తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇంజక్షన్ ఎక్కువ వాడికి లైక్ చేయొద్దని నేను అనుకుంటున్నాను. చాలా సీరియస్ అయితే తప్ప ఇంజక్షన్ వాడకూడదు. అన్న, మీరు అక్కడ ఎంచుకునేటప్పుడు ఎన్ని నెలల పిల్లలు మీరు తీసుకుంటారు? రైతు ఇచ్చేది స్టార్టింగ్ చిన్న పిల్ల అయితే 1.5 months పిల్ల రైతు అక్కడ అమ్మకాలు జరుగుతాయి. మనం అలాంటి టైం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ కొంచెము మేత మేసే కెపాసిటీ ఉందా లేదా, ఒక 1 inch కొమ్ము అట్లా ఉందంటే మేత మేసే కెపాసిటీ ఉంటుంది కనుక అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను. అలాంటి టైంలో మోర్టాలిటీ జరుగుతూ ఉంటాయి, చనిపోవడం జరుగుతూ ఉంటాయి. ఆ చనిపోకుండా చూసుకుంటేనే మనము మన డబ్బులు మన దగ్గర ఉన్నట్లు. కొంచెం మోర్టాలిటీ ఏదో జరిగిందంటే మనం ఆ రోజు లాస్ అయినట్లే. మాక్సిమం జరుగుతూ ఉంటాయి మోర్టాలిటీ అనేది. కొంచెం అవగాహన వచ్చేందుకు కష్టము. ఎంత అవగాహన వచ్చినా కొన్ని ఛానల్లో చూసి ఎక్కువ లక్షల అమౌంట్ వస్తుంది అనేది వాస్తవం కాదు. మనం సొంతం కష్టపడితే తప్ప అక్కడ పర్ డే 500-600 ఇన్కమ్ వస్తుంది.
మంత్లీ యావరేజ్ 15,000 కన్నా ఎక్కువ రాదు. అంటే మనం స్ట్రెంత్ జీవాలు ఎక్కువగా పెంచడం బట్టి ఉంటుంది. అంటే ఇంచుమించు 500-600 1000 లోపల పడుతుంది. ఇప్పుడు నేను మేపే కెపాసిటీ నాకు 60-70 ఉంది. 60-70 అంటే 20,000 30,000 రావచ్చు ఇన్కమ్. ఎక్కువగా మెయింటైన్ చేసే వాళ్ళకి అవగాహన బాగుంది అంటే వాళ్ళకి 30-40 కానీ రావచ్చు. సో నా లిమిట్ వచ్చి 30 నుంచి 60-70 వరకు మెయింటైన్ చేస్తాను. అప్పటికన్నా నాకు వచ్చే ఇన్కమ్ 20-30 కన్నా ఎక్కువ రాదు. మంచిగా యావరేజ్ గా అంటే 15,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ రాదండి. సో ఎక్కువ ఆశ పెట్టి నడిపే అంత లేదు దీనిలో. మనం కష్టపడిందే మనకు వస్తా కానీ ఎక్స్ట్రా ప్రాఫిట్ రాదు. తర్వాత దానిలో ఇంకోటి ఏంటంటే ఏమంటారు జీతకాన్ని పెట్టి మెయింటైన్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ కానీ ఆడికి ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఎందుకంటే ఫ్యామిలీ ఉంటే భార్య భర్తలు ఎవరన్నా వాళ్ళకి 20-25,000 లేకుండా ఎవరు ఉండరు. మనం కష్టపడితే అది 25,000 మనకు వస్తుంది. అందుకని ఎక్కువ ప్రాఫిట్ రాదు. దయచేసి దాన్ని గ్రహించాలి. నేను ఫస్ట్ ఆలోచన చేశాను మంచి ఇన్కమ్ వస్తుందని, అంతగా ఉండదు. మనం కష్టపడిందే మనకు వస్తుంది అనుకుంటున్నాను. మీరు ఎంచుకునేటప్పుడు అక్కడ ధర ఎట్లా పెడతారన్న? తూకాల్లో తూకాలు లెక్క ఇవ్వరండి. అక్కడ హెడ్ లెక్క ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 30 పొట్టేళ్ళు ఉన్నాయనుకోండి, మనకు 1-2 కావాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 30 ఉన్నాయి, 30 కొనుగోలు చేస్తే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. అంటే ఓవరాల్ గా ఏమంటారు సెట్ తీసుకోండి. వాళ్ళు అప్పుడు ఒక బార్గెన్ చేసే అవకాశాలు ఉంటాయి. 1-2 30లో 1-2 కావాలంటే 10,000 పడేసాం, 12,000 పెట్టి కొనాల్సి వస్తుంది. సో దాని కంపేర్ చూసి అవగాహన మీద తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ లైవ్ ధరలు అమ్ముతున్నారు కదా, మీకు మార్కెటింగ్ ఏమి ఇబ్బంది లేదా? మార్కెటింగ్ ఏమి ఇబ్బంది లేదంటే నేనైతే మాక్సిమం ఫ్రెండ్ సర్కిల్ కానీ ఏమైనా గ్రామంలో మీలాంటి వాళ్ళు పరిచయం ఉన్నారనుకోండి, మీ పరిచయం వల్ల మీ ద్వారా గ్రామంలో ఎవరైనా అంటే వాట్సాప్ గ్రూప్లో ఏమైనా ఉన్నా అనుకోండి, అన్న ఇట్లా వాట్సాప్ గ్రూప్ లోకి ఏంటి మాది విజిటింగ్ కార్డు ఫోటో, అది దాని ద్వారా నాకు తెలుస్తుంది పరిచయం అవుతుంది అని చెప్పి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను మాక్సిమం సేల్ 1-2 పోతూ ఉంటాయి. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని ఆశపడుతున్నాను. అంటే మన ఫ్రెండ్ సర్కిల్లోనూ బంధుమిత్రుల ద్వారానే ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు పరిచయం అవుతారు. మీరు ఇక్కడ సంవత్సరం పొడవునా అయితే ఉంటాయా మీకు పొట్టేలు? 24/7 ఎప్పుడు ఉంటుంది. మాక్సిమం 24/7 సంవత్సరాంతం పెంచాలా ట్రై చేస్తున్నాను. ఉంటాయి, ఎప్పుడు వచ్చినా ఉంటాయి. మిడ్ నైట్ రోజు కానీ వచ్చి నాకు ఇట్లా కావాలని అన్నాడు ఇవ్వాలని రెడీగా ఉంటా. సో అందుబాటులో ఎప్పుడు ఉంటా కనుక 24/7 ఎప్పుడు వచ్చినా ఇస్తాను. లైవ్ వెయిట్ ఇప్పుడు బ్రెయిన్ నడుస్తున్నా 450 ఉందండి. వాళ్ళ గతం ముందుకి పెరగొచ్చు తగ్గొచ్చు, దాన్ని బట్టి అప్ అండ్ డౌన్ ఉంటా కనుక ఇప్పుడు బ్రెయిన్ రేట్ చెప్తున్నాను 450 ఇస్తున్నాను. మీరు వీటికి మేత ఏమేమి మేత వేస్తారని? నేను శనక్కాయ పొట్టు ఇస్తాను మార్నింగ్ ఈవినింగ్. మళ్ళీ సాయంకాలం పూట మొక్కజొన్న గాని చెక్క వేస్తుంటాను. ఎక్స్ట్రా ఫీడింగ్ ఏమి బ్రెయిన్ ఇవ్వట్లేదు. శనక్కాయ పొట్టు 2 పూటలు, 1 పూట వచ్చి గాని చెక్క మొక్కజొన్న అంతే ఇవ్వడం జరుగుతుంది. అవునండి అన్న, మీరు ఎన్ని నెలలు మేపుతారు? నేను ఇన్ని నెలలు టార్గెట్ ఏం లేదండి. నాకు 1-2 అమ్ముతూ ఉంటా కనుక అది తెస్తుంటాను. 10 days ఏం సేల్ అయితే మళ్ళీ తెచ్చుకుంటుంటాను. సేల్ అయినట్లు మళ్ళీ తెచ్చుకుంటుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర 60 ఉన్నాయి, దాంట్లో 10-20 తగ్గుతున్నట్లు మళ్ళీ 10-20 తెచ్చుకుంటుంటా, యాడ్ చేస్తూ ఉంటా. వచ్చిన వాళ్ళు రిటర్న్ పోకుండా మాక్సిమం ట్రై చేస్తాను. ఎప్పుడు స్టాక్ పెడుతూ ఉంటా. అవును అన్న, మీరు మార్కెట్ నుంచి పొట్టేలు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ షెడ్ లో ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను మార్కెట్ నుంచి కానీ రైతుల దగ్గర నుంచి కానీ తెచ్చుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తానంటే బయట నుంచి వాటర్ వాష్ చేస్తాను. ఫస్ట్ క్లీనింగ్ చేసుకుంటాం. ఎందుకంటే బయట అటు తిరిగేసి వచ్చి ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటాయనేసి బయట వాటర్ వాష్ తో పైకి అడిగేసి తర్వాత ఆరిన తర్వాత లోపలికి షెడ్లోకి వేసుకుంటాను. నెక్స్ట్ డే ఏం చేస్తానంటే దానికి డివార్మింగ్ సిరప్ వాడతాం. 1 day ఫస్ట్ డేనే డివార్మింగ్ అయిన తర్వాత ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ లివర్ టానిక్లు కంటిన్యూగా వీక్లీ 1 or 2 times అట్లా వాడుతూ ఉండొచ్చు. లివర్ టానిక్లు ఎంతవరకు బాగా వాడితే అంత గ్రోతింగ్ కానీ బాగుంటాయి. అంటే మెయిన్ ఆకులు బాగా అయితే కనుక దానికి లివర్ టానిక్లు ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇంకా ఎక్స్ట్రా వేరే మెడిసిన్ కానీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కానీ లేదు. లివర్ టానిక్ ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నా. దాంతో పాటు నేను డాక్టర్ జీవామృతి కానీ వాడినాను, అది కానీ రిజల్ట్స్ బాగుంది. మెయిన్ వచ్చి ఆకలి కావడానికి ఇంపార్టెంట్ కనుక అవి వాడుతున్నాను. మీరు ఇదంతా మెడిసిన్ అంతా ఆకలి కోసమే మాక్సిమం. అది ఆకలి ఫుడ్ తినిందంటే ఏమి ఇన్ఫెక్షన్ మాక్సిమం రావు. బయటకి అయితే వదలరు. బయట ఫుడ్ ఏం లేదు. పచ్చిగడ్డి మేత తింటే కొన్ని ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉంటాయి, దాని జాగ్రత్తలు వేరే ఉంటాయి. నేను షెడ్ లోపలే మేపుతా కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటాయి. అంటే ఒట్టిగడ్డి అంటే పొట్టు మాత్రమే తింటే కనుక కొన్ని వ్యాధులు తగ్గుతాయి అన్నమాట. పచ్చిగడ్డి తినే చోట కంపల్సరీ వ్యాధులు కొన్ని ఎక్కువ సోకుతా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ పచ్చిగడ్డి వేసేట్టు ఇన్ఫెక్షన్ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయాలన్నా కష్టం ఉంది కొంచెం. సో అది ఆల్రెడీ అంతే. ఒకసారి డివార్మింగ్ వాడిన తర్వాత వీక్లీ 1 or 2 times లివర్ టానిక్లు వాడుతూ ఉంటే చాలా 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 బాగుంటాయి. ఇబ్బంది ఏమంటుంది.
అన్న మీరు పొట్టేళ్ళు ఒకటే మేపుతున్నారా? ఈ పొట్టేళ్ళతో పాటు ఏమైనా మేకలు అలాంటివి ఏమైనా? మేకలు కానీ మేపుతుంటాను. అలా నాకు కమిట్మెంట్ వస్తూ ఉంటాయి. ఎవరైనా నాకు మేకలు కావాలని కమిట్మెంట్ ఇచ్చినా కూడా, అడ్వాన్స్ పే చేసినా కూడా వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తా. నాకు ఒక 2-3 డేస్ ముందే అట్లా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఏ రేట్లో కావాలని ఆ రేట్లో అరేంజ్ చేసి ఇస్తా ఉంటా. అదొకటి. వాళ్ళకి అవే కాకుండా ఫిమేల్ గొర్రెలు కానీ అంతే. ఎవరైనా నాకు ఇవే కావాలంటే అవే అందుబాటు చేస్తాను. ఒక 2-3 డేస్ టైం కావాలన్నా మాక్సిమం 90% వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు చేస్తాను. అవునులే, పొట్టేళ్ళే కాకుండా గొర్రెలు కూడా మీరు గొర్రెలు మేకలు కానీ సప్లై చేస్తాను. ఎవరికైనా కావాలా, ఎక్కువ మొత్తంలో కావాలా, ఎక్కువ పొట్టేలు కావాలి, మీరు తీసుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే మన నియోజకవర్గంలో మాక్సిమం ట్రై చేస్తాను. డోర్ డెలివరీ ఇచ్చేయడానికి కానీ ట్రై చేస్తాను. డెలివరీ కూడా సో దానికి కూడా ఆటో చార్జెస్ ఏదో మాట్లాడేసి డోర్ డెలివరీ ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను. ఈ తూకం విషయంలో అదే చెప్పాల్సిందే. ఫస్ట్ నేను చాలా మంది తెలియక ఉన్న వాళ్ళు, అంటే అవగాహన లేని వాళ్ళు చాలా మంది అడిగారు, తూకాలు ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా, మోసపూరితం ఏమైనా జరుగుతా ఉందని అడిగారు. దానిలో మోసపూరితం ఏం లేదు, ఎవరిని అన్యాయం చేసేంత ఆలోచన నాకు లేదు. సో అది డిజిటల్ స్కేల్ 100%. ఇక్కడ 4 సార్లు వెయిట్ వేసుకుని తీసుకోవచ్చు. మీరు కానీ మీకు చూపిస్తాను, వీడియో చూసుకోండి. గ్రాముల దశ చూపిస్తుంది. 100 గ్రాముల రైతుకే పోయినా పర్లే కానీ దానిలో కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ స్కేల్లో వెయిట్ వేసి రాళ్ళు ఉన్నా కదా, రాళ్ళు తెచ్చి వెయిట్ వేసి చూపిస్తాను కావాలి సార్. సో దానిలో ఫాల్ట్ అయితే 100% ఏం మోసపోతుంది, ఎవరికి మోసం చేసేది ఏమి ఉండదు. ఆన్లైన్ డిజిటల్ స్కేల్ అది. మనము రాళ్ళు స్కేల్ అయితే మనం మోసం చేసాం అనుకోవచ్చు, ఇదే మోసపోతే ఏమి ఉండదు. అది నమ్మండి. చాలా మంది సోదరులు అడిగారు. సో దానిలో వెయిట్ విషయంలో తేడాలు ఉండవు. మామూలు మేసు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, తింటా ఉంటాయి. అంతేగాని మనం ప్రత్యేకంగా దానికి నీళ్ళు దాపుతారు అని కొంతమంది ఈ రోజు మార్నింగ్ నాకు కాల్ చేశారు రైతు, అన్న షెడ్ లో తీసుకుంటే నీళ్ళు దాపుతారంటే అన్నారు. సరే, నా దగ్గర 60-70 జీవాలు ఉన్నాయి. నువ్వు రైతు తీసుకోవడానికి వస్తాడు, 60-70 జీవాలకు నేను నీళ్ళు దాపాల్సి వస్తుంది అతను కొంటానని. సో అది అబద్ధం విషయం. రైతు ఏ పొట్టేలు కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాడు. 60 ఇన్ని జీవాలు ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు. నేను నీళ్ళు దాపడం అంటే అసాధ్యం విషయాలు అవన్నీ. అది మోసం చేసేవాడు. ఏదో సంతకు పోతున్నావో మోసం చేస్తున్నా అంటే నమ్మొచ్చు. నేను షెడ్ లో ఉండేవాడిని, ఒకటి కోసం 60 జీవాలకు నేను నీళ్ళు దాపలేను, అట్లా మోసం చేయలేను. ఒకవేళ చేశారే అనుకోండి, ఒక జీవి మీద 500 నాకు ప్రాఫిట్ వస్తే ఇంక మిగతా జీవాలలో ఏదో ఒక జీవి దెబ్బతీస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా తాగినప్పుడు జీర్ణం తిప్పుకోలేకను, ఏమంటారు నీరు దొమ్మ మాదిరి సమస్యలు అవుతాయి అన్నమాట. దానికి సంబంధించి దానికి వస్తుంది. సో అట్లా ఎవరికి మోసం చేసేట్లేము. 100% క్వాలిటీగా ఉంటుంది. మటన్ ఇంజక్షన్ ఎక్కువ వాడితే మటన్ చెడిపోతుంది. అట్లాగా ఇంజక్షన్ వాడిన కనుక మంచి క్వాలిటీగానే ఉంటుంది. దయచేసి అట్లా అవగాహన లేకుండా మాట్లాడకండి. అట్లా మోసం చేసేది అట్లా నా ఆలోచన లేదు. అన్న, ఈ పొట్టేల ఫార్మింగ్ లో మీకు ఎదురైన సమస్యలు ఏంటి? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని డిసీజెస్ స్టార్ట్ అయ్యి కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకుతాయి, మోర్టాలిటీ జరుగుతూ ఉంటాయి. ఆ మోర్టాలిటీ జరిగినప్పుడే మనకి చాలా లాస్ అవుతాం అమౌంట్. ఏంటంటే ఉన్న వాటిలోనే మనం బతికించుకోవాలా, ఈడొచ్చే లాస్ అయిన డబ్బులు దాంట్లో సంపాదించుకోవాలా, అది ఆలోచనతో ఉంటేనే మనం షెడ్ మెయింటైన్ చేయగలము. అయ్యో చనిపోయిందో అని భయపడుకుంటుంటే ఉన్నవి దెబ్బతీస్తా ఉంటాయి. సో దానికి చనిపోయినాయి, మోర్టాలిటీ అయిందని భయపడొద్దండి. మాక్సిమం మోర్టాలిటీ అయితే మనం లాస్ అయిందో ఫిక్స్ అయిపోండి. మోర్టాలిటీ కాకుండా చూసుకున్నంత వరకు చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. మోర్టాలిటీ అయిందంటే ఇంకా అది లాసే, అది ఇంకేం చేయలేము. సో అట్లా ఆరోగ్యం బాగాలేకుండా ఇతరులకు అమ్మేది కానీ చేయము రైతులకి. ఒకవేళ బాగున్నందుకు చూసుకుంటాం, లేదంటే అక్కడ వేస్ట్ గా పడేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా పొట్టేల ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? మెయిన్ వచ్చి ఛానల్స్ లో ఆడే ఛానల్లో చూసి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని ఆశపడొద్దండి. వచ్చే ప్రాఫిట్ తక్కువ. మన డైలీ వేజ్ కూలి పడినట్లు 500 నుంచి 1000 రూపాయల వరకు కూలి పడవచ్చు. మంచి గ్రోతింగ్ వచ్చి మోర్టాలిటీ కాకుండా చూసుకుంటే మన ప్రాఫిట్ పర్ డే 500 to 500 లోపల వస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేసుకుని ఈ ఫీల్డ్ అది దిగాను కానీ లక్షలు వస్తుంది అనేసి ఆశపడొద్దాం దయచేసి. కానీ అంత ప్రాఫిట్ రాదు. మన కష్టం అలాగే ఉంటుంది. మనము సొంతంగా చేసుకుంటేనే పర్ డే కూలి 500-600 పడవచ్చు. ఈ ప్లేస్ లో ఇంకో వ్యక్తిని కూలి మనిషిని పెడితే మనకు ఆ డబ్బులు రావు. సో లాస్ట్ కి షెడ్ పక్క పెట్టేసి మనం వేరే పని చూసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళే సొంతంగా చేసుకుంటామని ఉండి ఆశ ఉంటే మాత్రమే ఈ ఫీల్డ్ దిగితే బెస్ట్. అది నేను చెప్పడం అంతే. సో మన యూట్యూబ్ లో ఆడే ఛానల్ చూసి మనకు లక్షలు వస్తాయనేది మాత్రం ఆశ కాదు. సో నేను లైవ్ వెయిట్ అమ్ముతుంటా కనుక వచ్చిన డబ్బులు అంటే ఒకటి అమ్ముతుంటా, ఆ డబ్బులు నా చేతులు నిలదొక్కుంటేనే నేను నెక్స్ట్ పెట్టుబడికి ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చింది ఖర్చు పెట్టుకుంటే నాకు నెక్స్ట్ పెట్టుబడికి ఉండదు. కొంతమంది రైతులు 3 months 4 months మేపి ఆ డబ్బులు
ప్రాఫిట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేషన్ బాగానే ఉంటుంది. మనది ఎప్పటికప్పుడు ఒకటి రెండు అమ్ముతున్నా కనుక ప్రాఫిట్ ఏమనేది మనకు తొందరగా కనిపించదు. సో సేల్ అయిన డబ్బులే పక్క పెట్టుకొని జాగ్రత్త చూసుకోవాలి అంతే. సో ఒకేసారి అమ్ముకుంటే వాళ్ళకి ఏమైంది, ఎగ్జాంపుల్ 50 జీవాలు ఉంటాయి, ఒకేసారి అమ్మితే 1,00,000 2 లక్షలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దానిలో ఖర్చు ఎంత పోయింది, నీ కూలి ఎంత పోయింది చూసుకుంటే ఫైనల్ గా వచ్చి 500,000 రూపాయల కన్నా ఎక్కువ ప్రాఫిట్ రాదు అంతే. దీన్ని గ్రహించి చేసుకుంటే బెస్ట్. ఎక్కువ లక్షలు వస్తుందని ఆశపడద్దండి దయచేసి. ఒక పొట్టేలు తెచ్చుకోయిన తర్వాత ఆ పొట్టేలు ఖర్చులు దానికి మెయింటెనెన్స్ పోయి మీకు ఒక పొట్టేలు మీద ఎంత మిగిలొచ్చు? నాకు 500 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది ఒక పొట్టేల మీద. నాకు మెడిసిన్ ఖర్చు కావచ్చు, ఫుడ్ ఖర్చు కావచ్చు. ఆ పొట్ట అంటే ఇంత ముందు ఏదో ఆలోచన చేసాము, ఒక టైర్ పొట్టు తీసుకోవాలంటే ఒక సీజన్ లో 30,000 వరకు 35,000 వరకు పెట్టినాము. వర్షాకాలం సీజన్ లో తగ్గుతుంది అంటే 15,000 10,000 కావచ్చు. సో కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో, మార్కెట్ రైజ్ అవుతాయి పొట్టేల రేట్లు. ఆ కాస్ట్ తగ్గినప్పుడు మనకి 10,000 రూపాయలు డౌన్ అవుతా ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఫైనల్ నడుతున్న రేట్ చెప్పా కదా, 400 ప్రేయర్ నడుస్తుంది. సో మనకు వచ్చే 20 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మేము లాడ్లు వేయడం కొనుక్కొని వచ్చామనుకోండి, మాకే 430 వరకు క్రాస్ కావచ్చు, మాకు 20 రూపీస్ అట్లా వస్తుంది. ఎవరికైనా పొట్టేలు కావాలంటే ఎలా సంప్రదించాలి? మాది కల్లందరం లోకలే, రాయదురం బైపాస్ రోడ్ అంటే బల్లార బైపాస్ రోడ్డు నియర్ వాటర్ ట్యాంక్ ఉంది, మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఏరియా లాస్ట్ హౌస్ దగ్గర. మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము 9032326726. ఎప్పుడు కావాలన్నా పొట్టేళ్ళు ఫంక్షన్లకి, పేరెంటాలకు కానీ, దేవర్లు ఏమైనా జరిగినా, చిన్న చిన్న ఫంక్షన్ ఏమైనా ఉన్నా కూడా, కారణాలకు కానీ, దినాలు ఇలాంటివి ఎండి కారణాలు కావాలని నేను అవైలబుల్ ఇస్తాను, రెడీగా ఉంటాయి. నమస్కారం. ఇది చెప్తున్నారు అన్నగారు, పొట్టేళ్ళు ఫార్మింగ్ చేసి 1 year నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు. పొట్టేళ్ళు తెచ్చిపోయిన తర్వాత లైవ్ ధరలకే ప్రతి సంవత్సరం పొడవునా అమ్ముకునే విధంగా ఇక్కడ ఉంటాయి. లైవ్ ధరలో అన్న 450 రూపాయల కేజీ ధరతో అమ్మడం జరుగుతుంది. ఇలా ప్రజెంట్ ఇప్పుడు 450 ధరతో ఉంది. ఇలా పొట్టేళ్ళు అమ్మిన తర్వాత ఆయనతో ఎప్పుడు 2 నెలలు మేపం అనేది లేదు. అవి అమ్మిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు పోగు చేసి అలాగే తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికైనా పొట్టేళ్ళు కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవుతే అన్నగారు పొట్టేళ్ళు సప్లై చేయగలుగుతారు. మరొక పంట సాగుతో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.